రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులు, టీవీ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీరికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ ఈ యాప్స్ విషయంలో సీరియస్గా ఉన్నారు. ఈ యాప్స్ను ప్రమోట్ చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ విచారణ పైన డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారుతుంది. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కేసు అనూహ్య మలుపు తీసుకుంది. ఈ కేసులో బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. దీంతో పోలీసులు ఈ కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన పోలీసులు మరో ఇద్దరిని విచారణ చేశారు. కాగా తాజాగా బెట్టింగ్ యాప్స్ దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేంద్ర ఆదేశాలు జారీ చేశారు. సిట్ చీఫ్గా ఐజీఎం రమేష్ను నియమించారు. సభ్యులుగా ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్లను నియమిస్తూ డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్పై 2 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పంజాగుట్టతో పాటు సైబరాబాద్ మియాపూర్లో కేసులు నమోదయ్యాయి. 25 మంది టాలీవుడ్, బాలీవుడ్ యూట్యూబర్స్, టీవీ యాంకర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 2 కేసులను కూడా సిట్కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని సిట్ను డీజీపీ ఆదేశించారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం టాలీవుడ్ను కుదిపేస్తున్నది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదైంది. నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై కూడా కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ పైన ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 3 నటులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్లుగా ఆరోపించారు. ఓ టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు. టాక్ షోలో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించగా స్పెషల్ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్ కనిపించారు. దీంతో ఇప్పుడు సిట్ ఏర్పాటుతో ఈ కేసులో వేగం పెరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కేసులు నమోదైన హీరోల నుంచి అందరినీ విచారించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం సీరియస్ గా ఉండటం, సిట్ ఏర్పాటుతో బెట్టింగ్ యాప్స్ కేసులో చోటు చేసుకునే పరిణామాలపైన ఉత్కంఠ పెరుగుతుంది.